హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరంభమే. ఇంతకీ నన్ను గుర్తుపట్టారా అండి? నేను చెల్లినండి. ఈరోజు నేను మన బిజీ లైఫ్లో మన రొటీన్లో కొన్ని చేంజెస్ చేయడం వల్ల మన లైఫ్లో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ కోసం చెప్పడానికి వచ్చేసాను. నాకైతే బాబు పుట్టకముందు నేను కొంచెం సన్నగా ఉండేదాన్నండి. అయినా కానీ ఏ పనైనా అలసట లేకుండా ఎంత పనైనా ఓపిగ్గా చాలా ఓపిగ్గా చేసుకునేదాన్నండి. అలాంటిది బాబు పుట్టి 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికీ ఈ చిన్న చిన్న వాటికి కూడా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అది ఫిజికల్గానే కాదండి, మెంటల్గా కూడా. ఇదంతా ఎందుకా అని నేను ఆలోచిస్తే నా రొటీన్ అండి అది కంప్లీట్గా మారిపోయింది. ఇదివరకు అయితే నా స్కిన్ కోసం కానీ, నా హెయిర్ కోసం కానీ, ఫిట్నెస్ కోసం కానీ, ఎస్పెషల్లీ ఫుడ్ అండి బాబు. మన పెద్దవాళ్ళు హెల్తీగా వండి పెట్టినట్టు మనం చేసుకుని తినలేము ఎందుకో. అండ్ ఆల్సో ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ పెట్టుకుంటున్నాము, తినేస్తున్నాము, బద్ధకం ఎక్కువైపోతుంది, లావు అయిపోతున్నాము. యాక్చువల్గా ఇవన్నీ బాబు పుట్టక ముందు బాగుండేదండి. ఫుడ్ వండుకోవడము, నా కోసం నేను కేర్ తీసుకోవడం. కానీ బాబు పుట్టాక యాజ్ ఎ మదర్గా నాకు అనిపిస్తుంది కదా, వాడితోనే టైం స్పెండ్ చేయాలి. మళ్ళీ మనం మిస్ అయిపోతాం, వాళ్ళ రోజులు మళ్ళీ రావు, చిన్నప్పటి రోజులు. అందుకని వాడితోనే టైం స్పెండ్ చేసేదాన్ని. కానీ లేట్గా రియలైజ్ అయింది ఏంటంటే నాకు కూడా సెల్ఫ్ కేర్ అవసరం. నేను డిసిప్లిన్ పోతుంది, నాకు కూడా హెల్త్ పాడవుతుందని తెలిసాక 5 మినిట్స్ ఇద్దాము అనుకున్నా కానీ నా కోసం కనీసం 5 మినిట్స్ ఇవ్వలేకపోతున్నా అండి. ఇది నేనే కాదండి, న్యూ మామ్ ఆర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న న్యూ డాడ్ కూడా అంతే అండి. మనం ఇంట్లో కష్టపడితే వాళ్ళ ఇంటి కోసం, ఇంటి మనుషుల కోసం కష్టపడతారు కదా. బాబు కోసం అనే కాదండి, హౌస్ వైఫ్ అన్నా, చదువుకునే వాళ్ళైనా, వర్క్ చేసే వాళ్ళైనా సరే ఈ బిజీలో మన కోసం మనం టైం స్పెండ్ చేయాలంటే నెగ్లెక్ట్ చేసేస్తాం. చాలా కష్టం కూడా అయిపోతుంది. అందుకే నేను ఈ మధ్య చాలా ఈజీగా నా డైలీ రొటీన్లో చేంజెస్ చేసుకోవడం వల్ల ఫిజికల్గానే కాదండి, మెంటల్గా కూడా చాలా సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ వస్తుంది. యాజ్ ఏ ప్రామిస్డ్ షార్ట్లో చెప్పా కదా, మన డేని మంచిగా అండ్ ఫుల్ డే స్ట్రాంగ్గా ఉండడానికి టిప్స్ చెప్తా అని. అవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అవి కూడా చాలా సింపుల్ స్టెప్స్, చాలా చిన్ని చిన్ని చేంజెస్, మనం ఈజీగా ఫాలో అయ్యేవి. అది ఫస్ట్ ఏంటంటే, ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా లేవాలండి. నాలా నైట్ షిఫ్ట్లు ఉంటే కష్టం, ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేవాలండి. లేచిన వెంటనే విండో దగ్గరికి కానీ, బాల్కనీ ఉంటే బాల్కనీలోకి ఒక్కసారి ఫ్రెష్ ఎయిర్ని ఫీల్ అవ్వండి. అలా ఫీల్ అయ్యి ఫ్రెష్ అయ్యాక ఒక గ్లాస్తో హాట్ వాటర్ తాగండి. దాని తర్వాత ఫ్రెష్ అయ్యి కాసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి చేయండి. వాటితో పాటు చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ లాంటివి ఉంటే ఇంకా బాగుంటుందండి. దాని తర్వాత మీకు కనుక ఇష్టమైతే ఏదో ఒక ప్రేయర్ అండి. దానివల్ల మెంటల్ పీస్ అండ్ మైండ్ కామ్నెస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే మనకి ఎప్పుడు ఉండాల్సింది పాజిటివ్ అఫర్మేషన్స్ అండి. మన కోసం మనం ఎప్పుడు పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వాలి. అంటే ఐఎమ్ క్యాపబుల్, ఆర్ ఈరోజు నేను అన్ని టాస్క్లు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తా, అన్నీ వదిలేసిన ఖచ్చితంగా ఈ టాస్క్ కంప్లీట్ చేస్తా అని పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల డేలో ఉన్న టాస్క్లు మీకు ప్రయారిటీస్ ఏంటో తెలుస్తుంది, ఏది ప్రయారిటీ అనేది. దానివల్ల చాలా ఈజీగా మీరు టాస్క్ కంప్లీట్ చేసేస్తారు. మీరు వర్క్ కోసం బయటికి వెళ్ళే ముందండి ఎసెన్షియల్స్ అన్నీ ఒక చోట పెట్టుకోండి. బ్యాగ్, ల్యాప్టాప్, ఛార్జర్, ఇయర్ ఫోన్స్, వాటెవర్ మీ ఆఫీస్కి సంబంధించినవన్నీ ఒక పక్కన పెట్టుకోండి, లంచ్ బాక్స్తో సహా. కుదిరితే డబ్బా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. బయట తినేదానికన్నా మీరు ఇంట్లో వండింది తీసుకెళ్తే హెల్త్కి చాలా మంచిదండి. అది అయిన తర్వాత రోజులో ఖాళీ ఉన్నప్పుడు ఆర్ పడుకునే ముందు ఎప్పుడో అప్పుడు మీకు లైఫ్లో నచ్చిన పని ఒకటి చెయ్యండి. లైఫ్లో మీకు ఒక ప్యాషన్ ఉంటుంది, లేకపోతే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించింది కానీ, లైక్ బుక్స్ చదవడము, డిన్నర్ ప్రిపేర్ చేయడము, లేకపోతే సెల్ఫ్ కేరో ఇలాంటివి అవన్నీ చేశారనుకోండి, హ్యాపీగా పీస్ఫుల్గా పడుకుంటారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ హెల్దీ ఫుడ్ ప్రిఫర్ చేయండి. ఇవన్నీ చేయడం వల్ల
మీలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి మీరు హ్యాపీగా ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యం కన్సిస్టెన్సీ అండి. ఇది ఎన్నాళ్ళు మీరు ఫాలో అయితే అంత పీస్ఫుల్గా ఉంటారు, ఫిజికల్గా బాగుంటారు. ఇందులో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కలిపిన రొటీన్లో చేంజెస్ నేను చేశానండి. మీకు ఈ టిప్స్ నచ్చాయా? ఫాలో కూడా అవుతారా మరి? అప్పుడు మీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ మాతో షేర్ చేయండి. ఇలాంటి యూనిక్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ టు ఆరంభమి. స్టే హ్యాపీ అండ్ హెల్దీ. ఉంటా మరి.